ఇన్ కంటిన్యూషన్ విత్ లాస్ట్ క్లాస్ మనం లాస్ట్ 7th క్వశ్చన్ డిస్కస్ చేస్తున్నప్పుడు కట్ అయింది. సో 7th క్వశ్చన్లో మనం ఏం డిస్కస్ చేసినాం, ఒక కంపెనీ ఉంది, ఆ 4 బేసెస్ స్టార్ట్ చేసింది, 44 బస్సెస్ ఇప్పుడు రన్ చేస్తుంది, 5 రూట్స్లో వెళ్తుంటుంది, 24 ఒక ఇన్సెంటివ్ స్కీమ్ ఉంది, 24 అవర్స్ స్కీమ్. ఈ 24 అవర్స్ స్కీమ్ కింద టికెట్ తీసుకుంటే ఎక్కడికైనా వెళ్ళి రావచ్చు. అండ్ ఒక ఈ ఇన్సెంటివ్ ప్లాన్ని డిస్కస్ చేస్తున్నప్పుడు వాళ్ళు ఫంక్షనల్ డివిజన్ వాళ్ళు రిపోర్ట్స్ రెడీ చేసి హయ్యర్ మేనేజ్మెంట్ వరకు పంపించినారు. హయ్యర్ మేనేజ్మెంట్ వాళ్ళు దాన్ని యాడిస్టిక్గా యూజ్ చేసి హెల్ప్ఫుల్ పడుతుంది నెక్స్ట్ ఇయర్కి అని చెప్తున్నాము. సో ఇక్కడ వరకు కంటిన్యూ చేసినాం, ఇక్కడ నుంచి కంటిన్యూ చేస్తున్నాం లాస్ట్ క్వశ్చన్ లాస్ట్ వీడియోలో. నౌ బడ్జెటెడ్ ఇన్కమ్ స్టేట్మెంట్. రెవెన్యూ వచ్చేసి బడ్జెట్ ప్రకారం ఎంత ఉంది, 1,13,800 అవుతుంది అని మనం అనుకున్నాము. రెవెన్యూ అంత వస్తుంది అనుకున్నాము. దానికి సంబంధించి కాస్ట్ ఇవి ఉంటాయని చెప్పుకున్నాము. ఏది డైరెక్ట్ మెటీరియల్, డైరెక్ట్ లేబర్, వేరియబుల్ ఓవర్ హెడ్స్, తర్వాత ఆపరేటింగ్ ఓవర్ హెడ్స్, మార్కెటింగ్ అండ్ అడ్మినిస్ట్రేషన్స్. సో ప్రాఫిట్ ఎంత వస్తుంది అనుకున్నాము, 23,200 వస్తుంది అనుకున్నాము మనం అనుకునేది. కరెంట్ ఇయర్ ఇన్కమ్ స్టేట్మెంట్ రెవెన్యూ వచ్చేసి 93,000 అండ్ కాస్ట్ వచ్చేసి 19,600, 37,700. మనకు లాస్ అల్టిమేట్గా లాస్ వచ్చింది. మనమేమో ప్రాఫిట్ ఏమో 23,200 ప్రాఫిట్ వస్తుంది అనుకుంటే 250 రూపీస్ లాస్ వచ్చింది. నౌ టేబుల్ 2 అదర్ ఇన్ఫర్మేషన్. అంటే ఈ టేబుల్ 2కి సంబంధించి అదర్ ఇన్ఫర్మేషన్ అంటే 250 రూపీస్ లాస్ వచ్చింది కదా, ఆ లాస్కి సంబంధించి కొంత ఇన్ఫర్మేషన్ని ప్రొవైడ్ చేస్తున్నారు. ఏమంటున్నారు ఇన్ఫర్మేషన్ని, సర్ప్రైజ్. మీరు సర్ప్రైజ్ అయినారు. ఎందుకు, బడ్జెట్ ఏమో ప్రాఫిట్ ఉంది, యాక్చువల్ ఏమో లాస్ వచ్చింది. దానికి సర్ప్రైజ్ అయినారు కదా కరెంట్ ఇయర్కి. ఆ సర్ప్రైజ్కి సంబంధించిన రీజన్స్ని చెప్తున్నారు. యాక్చువల్ రిజల్ట్స్ ఆర్ నాట్ అప్ టు ద మార్కెట్. యాక్చువల్ రిజల్ట్స్ వర్ షోయింగ్ అడ్వర్స్ పర్ఫార్మెన్స్ ఇన్ కంపారిజన్ విత్ ద బడ్జెటెడ్ ఫిగర్స్. సో మేనేజర్ ఆఫ్ GBTL వర్ అప్సెట్ అబౌట్ ద దే did not receive the bonus. Mr. Maggie tour managers of route number 3. సో దీనివల్ల మేనేజర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి బోనస్ అనేది రాలేదు. వీ లాస్ట్ 2 months. అతను బోనస్ రాలేదన్న బాధ, ఇంకేమేమో ఉంటాయి కదా, ఫ్రస్ట్రేషన్, స్ట్రెస్ అవన్నీ ఫీల్ అయ్యి ఎందుకు రాలేదంటే అని ఒక టోన్ మార్చి చెప్తున్నాడు. ఎందుకు రాలేదంట, సార్ ఈ లాస్ట్ 2 months రెవెన్యూ అండ్ ఫ్యూయల్ ఆర్ ఆల్మోస్ట్ డబుల్. లాస్ట్ 2 monthsలో రెవెన్యూ బాగా రాలేదు, ఎందుకంటే ఫ్యూయల్ కాస్ట్ ఏమో పెరిగిపోయింది. అండ్ వీ డిడ్ అవర్ బెస్ట్, దిస్ సర్కమ్స్టెన్సెస్ వర్ బియాండ్ అవర్ కంట్రోల్ అండ్ వీ షుడ్ నాట్ పెనలైజ్. సో రెవెన్యూ తగ్గిపోవడానికి గల రావడం, ఫ్యూయల్ ప్రైసెస్ అనేది బాగా పెరిగింది, దాది మా చేతిలో లేదు కదా, మేము దానికి ఎందుకు పెనలైజ్ కావాలని అతను క్వశ్చన్ చేసినాడు. తర్వాత ఇన్ సపోర్ట్ హర్ స్టేట్మెంట్, ఆ సపోర్ట్ చేసుకుంటా మిస్టర్ మ్యాగీ ప్రొవైడ్ ద ఫాలోయింగ్ అడిషనల్ ఇన్ఫర్మేషన్. ఏమన్నారు, రైన్ ఇన్ కామన్ ఇన్ northern region but the past year set records in number. In July expected 1577 mm and received 1181 mm. సో అనుకున్న దానికంటే వర్షాలు ఎక్కువ పడినవి. సో అది అన్కంట్రోలబుల్ ఫ్యాక్టర్. పెట్రోల్ ప్రైస్ ఇంక్రీజ్ అయింది, అన్కంట్రోలబుల్ ఫ్యాక్టర్. అంటే వీళ్ళ చేతిలో ఏం లేదు, వీళ్ళ చేతిలో లేని దానికి వీళ్ళు పెనలైజ్ కాకూడదు అనేది అతని యొక్క ఇంటెన్షన్. నెక్స్ట్ ఆగస్ట్లో యావరేజ్ ఎక్స్పెక్ట్ చేసినది 990 రైన్, బట్ 1500 రైన్ వచ్చింది. హెవీ రైన్స్ ఇన్ 2 months. 2 monthsలో హెవీ రైన్స్ వచ్చినాయి, దానివల్ల నార్మల్ లైఫ్ అనేది డిస్టర్బ్ అయింది. నెక్స్ట్ ద ఫైల్ ప్రైస్ హ్యావ్ రైజన్ ఆల్మోస్ట్ కంటిన్యూస్లీ సిన్స్ లాస్ట్ 2 years డ్యూ టు సర్జ్ ఇన్ గ్లోబల్ క్రూడ్ ఆయిల్. ఫైల్ ప్రైస్ అనేది, ఫ్యూయల్ ప్రైస్ అనేది ఇంక్రీజ్ అయింది, ఎందుకంటే ఈ గ్లోబల్ సర్జ్ అనేది జరుగుతుంది. అడిషనల్ ఆపరేషన్స్ ఎక్స్పెన్సెస్ దట్ ఈస్ 22 lakhs ఆల్సో ఇంకర్ టు రిమూవ్ ది మిల్కీ అపియరెన్స్ అండ్ గివ్ ద స్టెయిన్లీనెస్ ఏ నైస్ న్యూ లుక్ ఎఫెక్టెడ్ బై హెవీ లైన్స్. సో అడిషనల్గా ఆపరేషనల్ ఎక్స్పెన్సెస్ ఒక 22 lakhs ఇంకర్ అయినాము. 22 lakhs ఆపరేషనల్ ఎక్స్పెన్సెస్ అనేది ఇంకర్ అయినాము. దానివల్ల అంటే మన ఈ న్యూ హెవీ రైన్స్ పడడం వల్ల మనం న్యూ లుక్ తీసుకురావడానికి, దానివల్ల ఎఫెక్ట్ అయిన ఏరియాస్కి మొత్తం న్యూ లుక్ తీసుకురావడానికి 22 lakhs ఆపరేషనల్ ఎక్స్పెండిచర్స్ ఇక్కడ అయినాము. సో రివైజ్డ్ సీ క్లైమ్ ఏమేమంటుందంటే, రివైజ్డ్ బడ్జెట్ విత్ కన్సిడరేషన్ ఆఫ్ అబవ్ ఫ్యాక్టర్స్ వుడ్ గివ్ డిఫరెంట్ రిజల్ట్స్ అండ్ లీడ్ డిఫరెంట్ కన్క్లూజన్స్. సో పైన చెప్పిన ప్రాబ్లమ్స్ అంతా కొంచెం కన్సిడర్ చేసి, అయ్యా మేము మా బాధలు కన్సిడర్ చేసి మాకు కొంత రిజల్ట్స్ ఏమైనా చేంజ్ వస్తే మాకు కొంత ఏమంటారు ఇన్సెంటివ్ని ప్రొవైడ్ చేయాలని ఆమె అడుగుతుంది. నౌ టూర్ మేనేజర్ వ్యూ కరెక్టా కదా అంటే, ఎస్ అన్కంట్రోలబుల్ ఫ్యాక్టర్స్ ఉన్నప్పుడు అన్కంట్రోలబుల్ ఫ్యాక్టర్కి ఈ పర్సన్స్ ఏం కంట్రోల్ చేయలేరు కాబట్టి అవి జరిగిపోతాయి. సో అవి జరిగిపోవడానికి వీళ్ళు ఎటువంటి ఇది లేరు కాబట్టి వాళ్ళకి రివైజ్ చేసి, రివైజ్లో ఏమన్నా ప్రాఫిట్ వస్తే అంటే అన్కంట్రోలబుల్ ఫ్యాక్టర్స్ని పక్కన పెట్టి కంట్రోలబుల్ ఫ్యాక్టర్ వరకు వాళ్ళ యొక్క రిజల్ట్స్ని చూసి ఆ రిజల్ట్స్ అనేది పర్ఫెక్ట్ రిజల్ట్స్ అనేది వస్తే అప్పుడు మనం ఇన్సెంటివ్స్ అనేది కంపల్సరీగా ప్రొవైడ్ చేయాలి. సో ఫస్ట్
అనాలిసిస్ ఆఫ్ ఇష్యూని అనలైజ్ చేద్దాం. ఇష్యూని అనలైజ్ చేయడానికి ఏముంది, వెదర్ ప్రాబ్లం వచ్చింది, హెవీ రైన్స్ వచ్చినాయి జూలై ఆగస్ట్లో, అండ్ సమ్స్ ఇన్ బిజినెస్. తర్వాత దానివల్ల రెవెన్యూ ఎంత తగ్గింది, 18% తగ్గింది. అంటే బడ్జెటెడ్కి యాక్చువల్ ఫిగర్స్కి డిఫరెన్స్ చూసుకుంటే 18% ఫిగర్ తగ్గిపోతుంది. తర్వాత డైరెక్ట్ మెటీరియల్లో కూడా తగ్గిపోయినాయి, అండ్ కంపేర్ టు 12% బడ్జెటెడ్. సో అంటే మన పర్సంటేజ్ల ప్రకారం పైన చూసుకుంటే మనకు ఆ పర్సంటేజెస్ వస్తాయి, నో ప్రాబ్లం. అంటే అన్నిటికీ ఒక్కొక్కటి రెవెన్యూ పెరిగింది ఆర్ రెవెన్యూ తగ్గింది, డైరెక్ట్ మెటీరియల్ పెరిగింది, డైరెక్ట్ లేబర్ తగ్గింది, వేరియబుల్ ఓవర్ పెరిగింది, ఓవర్ తగ్గింది. ఇట్లా పర్సంటేజ్ క్యాలిక్యులేషన్ చేయండి. పర్సంటేజెస్ రావాలంటే యాక్చువల్ అమౌంట్ అండ్ మైనస్ ఈ చేంజ్ అయిన అమౌంట్ డివైడెడ్ బై యాక్చువల్ అమౌంట్తో మనం కంపేర్ చేసుకుంటుంటే యాక్చువల్ అమౌంట్ ఆర్ రివైజర్ అమౌంట్ కంపేర్ చేసుకుంటే డివైడెడ్ బై రివైజర్ అమౌంట్ వేసుకుంటే మీకు పర్సంటేజెస్ వస్తాయి. నౌ అడిషనల్గా ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్కి వస్తే, ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ మనం 22 lakhs ఎక్కువ పెట్టామని చెప్పినాము. 22 lakhs యాక్చువల్గా మనం అనుకునేది ఎంత, ఆపరేటింగ్ ఓవర్ హెడ్స్ 18,100. దానికి ఇక్కడ పెట్టినది ఎంత, 20,150. 22 lakhs మనం అనుకుంటే 20,150 పెట్టినామంటే ఒక 1,50,000 అనేది తక్కువనే పెట్టినాము. సో 1,50,000 అనేది సేవింగ్స్ అయినట్లే. Saving is 1,50,000 in operating overhead as compared to the budgeted figures, catering additional operational expenses 22 lakhs for removal of milky appearance. Furthermore, there is 22 lakhs అనుకునేది 20 lakhs 10,000 పెట్టామంటే 15 lakhs మనం 1,50,000 అనేది మనం సేవ్ అయినట్లే. There is reduction in marketing and administration cost. The ratio of salary, ఇవన్నీ మనం బడ్జెటెడ్ నుంచి యాక్చువల్కి మళ్ళీ కంపేర్ చేయడానికి రివైజ్డ్ స్టేట్మెంట్ ప్రిపేర్ చేయాలి. రివైజ్డ్ స్టేట్మెంట్ ఎట్లా ప్రిపేర్ చేయాలి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది రివైజ్డ్ స్టేట్మెంట్. మనకి పైన బడ్జెటెడ్ ఫిగర్ 12 monthsకి ఇచ్చినారు, రివైజ్డ్ స్టేట్మెంట్ ఇంకోటి యాక్చువల్ స్టేట్మెంట్ 12 monthsకి ఇచ్చినారు. 12 monthsకి ఇచ్చినది 12 monthsకి ఇచ్చినారు. బట్ మనం ఏం చేయాలంటే 12 months కాకుండా 2 monthsకి ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి 2 months మీన్స్ 2 months తీసేస్తే 10 monthsకి యాక్చువల్ 10 monthsకి బడ్జెటెడ్ కంపేర్ చేయండి. అప్పుడు మనకి ప్రాఫిట్ వస్తుందా లాస్ వస్తుందా అంటే, ఫస్ట్ ఇక్కడ ఏముంది, సేల్స్ ఎంత ఇచ్చినారు, 1,30,000. సో ఎంత అవుతుంది అనుకున్నాము, 1,13,800. సో ఇది 12 monthsకి అనుకున్నాము. బట్ 2 months అనేది కండిషన్ పడలేదు, ఇది 12 monthsకి అనుకున్నాము. ఇంటూ 10 monthsకి కంపేర్ చేయండి, అప్పుడు మీకు రెవెన్యూ ఎంత అనేది వస్తుంది. నెక్స్ట్ డైరెక్ట్ మెటీరియల్ ఏదానికి సంబంధించి ఉంటుంది, సేల్స్ సంబంధించి ఉంటుంది. ఎందుకంటే సేల్స్ని బేస్ చేసుకుని మనం మెటీరియల్ని పర్చేస్ చేయాల్సి వస్తుంది. సో యాక్చువల్గా మనం ఎంత ఉంది ఇక్కడ మెటీరియల్, మనం 19,600. 19,600 అనేది ఈ బడ్జెట్కి ఫస్ట్ మనం అనుకునేది. సో 113,800 బడ్జెట్ ఇదిగా మెటీరియల్ ఎంత అనుకునేది, ఇంత సేల్కి మనం అనుకున్నాము 93,500 సేల్స్కి. సో మెటీరియల్ ఇక్కడ ఒక వాల్యూ వచ్చి ఉంటుంది, ఈ వాల్యూ ఎంతైతే వచ్చిందో, ఫర్ ఎగ్జాంపుల్ హెచ్ అనుకుంటే ఇక్కడ హెచ్ ఇంటూ చేసుకోండి, డైరెక్ట్ మెటీరియల్ వచ్చేస్తుంది. నెక్స్ట్ డైరెక్ట్ లేబర్ ఏమి, మొత్తం మనం అనుకునేది డైరెక్ట్ లేబర్ మనము ఎంతమంది ఆపరేటర్స్ అనేది మనకు ముందనే తెలుసు లేబర్కు. సో మనం బడ్జెట్తోనే చూసుకోవాలి. అప్పుడు 40,500. ఇది ఎంతమందికి ఎంత టర్న్ ఓవర్ కనుక్కున్నాము, 113,800కే మనం అనుకున్నాము. బట్ యాక్చువల్ టర్న్ ఓవర్ ఎంత ఇక్కడ మనం కనుక్కునేది హెచ్. నెక్స్ట్ వేరియబుల్ ఓవర్ హెడ్స్ ఏదాన్ని బేస్ చేసుకుని ఉంటాయి మొత్తంకి, వేరియబుల్ ఓవర్ హెడ్స్ వచ్చేసి యాక్చువల్గా మనం వేరియబుల్ ఓవర్ హెడ్స్ ఆపరేటింగ్ ఓవర్ హెడ్ ఎంత ఉంది, 20,150 ఉంది, డివైడెడ్ బై 20,150. వేరియబుల్ ఓవర్ హెడ్స్ మిక్స్ చేసినాం కదా, 7,700. ఇవి ఎంత సేల్స్కి, మనం 113,800 సేల్స్కి. బట్ యాక్చువల్ సేల్స్ ఎంత హెచ్, మనకి పైన ఎంతైతే ఫస్ట్ క్యాలిక్యులేట్ చేస్తామో అది. నెక్స్ట్ వేరియబుల్ ఓవర్ హెడ్స్ తర్వాత ఆపరేటింగ్ ఓవర్ హెడ్స్ ఎంత ఉన్నాయి, 20,150. ఇది ఫిక్స్డ్ అంటే యాక్చువల్తోనే చూసుకోండి, దట్ ఈస్ 20,150 మనం అనుకునేది. బట్ ఇది ఎంత కనుక్కున్నాము, 93,500 సేల్స్ కనుక్కున్నాము. బట్ ఇప్పుడు సేల్స్ ఎంత, యాక్చువల్ సేల్స్ అనేది డిఫరెంట్, అది సేల్స్. తర్వాత మార్కెటింగ్ అండ్ ఎక్స్పెండిచర్ ఎంతైతే మనం పెడతామో
బడ్జెట్కి ఎంతైతే పెడతాం అనుకున్నామో అంతనే పెట్టేస్తాము. నెక్స్ట్ దాంట్లో ఏమి చేంజ్ రాదు. సో అవన్నీ చేంజ్ చేసుకుంటే మనకి 94,833 అది హెచ్ వాల్యూ, 94,833. మిగతావంతా క్యాలిక్యులేషన్ చేసి మీకు ఈ వాల్యూ వస్తుంది. ఇప్పుడు ప్రాఫిట్ ఎంత వచ్చింది? 3,787 ప్రాఫిట్ వచ్చింది. అంటే యాక్చువల్ మీరు మీ కంట్రోల్తో చూసుకుంటే మీకు ప్రాఫిట్ ఉంది. సో పైన చెప్పిన దాని ప్రకారం 10 months రెవెన్యూ వచ్చేసి 10 months తీసుకుంటాము. నెక్స్ట్ యాక్చువల్ ప్రైస్తో తీసుకుంటాము. ఏవి డైరెక్ట్ మెటీరియల్స్ అనేది యాక్చువల్ ప్రైస్ లెవెల్తో తీసుకుంటాము, డైరెక్ట్ మెటీరియల్కి సంబంధించినది. నెక్స్ట్ రివైజ్డ్ ప్రాఫిట్ హ్యాజ్ కమ్ డౌన్ 4% యాజ్ అగేనెస్ట్ ద టోటల్ ప్రాఫిట్ మార్జిన్ 20%. టోటల్ ప్రాఫిట్ మార్జిన్ మనకి ప్రాఫిట్ మార్జిన్స్ కావాలంటే పర్సంటేజెస్ కావాలంటే ఇక్కడ ప్రాఫిట్స్ ఉన్నాయి అండ్ సేల్స్ ఉన్నాయి. వీటి రేషియో తీసుకోవడం, ఇక్కడ ప్రాఫిట్స్ ఉన్నాయి, ఇక్కడ సేల్స్ ఉన్నాయి. వీటి రేషియో తీసుకొని ఎంతైతే మనం ఉన్నామో ఇప్పుడు యాక్చువల్గా ఎంత వచ్చినాము అనేది చూసుకోండి. ఇక్కడ ఒక రేషియో వస్తుంది. సో 4% ఉన్నది, టోటల్ ప్రాఫిట్ మార్జిన్ 20%కి వస్తుంది. దిస్ ఈజ్ క్లియర్ దట్ ఇండికేట్స్, ఏమి ఇండికేట్ చేస్తుంది దీన్ని, వీళ్ళని పనిష్మెంట్ ఏదైతే చేస్తున్నామో ఎంప్లాయీస్ని ఫర్ ద రీజన్ వేర్ దే ఈజ్ బియాండ్ దేర్ కంట్రోల్, వాళ్ళ కంట్రోల్లో లేని దానికి వాళ్ళని పనిష్మెంట్ చేస్తున్నట్టు. ఇట్ విల్ పనిష్ ఎంప్లాయీస్ for the reason for which beyond their control GBTCL is not too far away. సో ఇది అవే కరెక్ట్ కాదు. రివైజ్డ్ ప్రాఫిట్ మార్జిన్ తీసుకోండి. దెర్ ఈజ్ అట్లీస్ట్ సమ్ బోనస్ మే బీ కన్సిడర్డ్ టు బి అవార్డెడ్ టు ద ఎంప్లాయీస్. సో ఎంప్లాయీస్కి కనీసం కొంత ఇన్సెంటివ్స్ బోనస్ అన్న ప్రొవైడ్ చేయాలి, విచ్ మే క్రియేట్ మోర్ ఎంప్లాయీ రాయల్టీ అండ్ మే బీ బెనిఫిషియల్ ఫర్ లాంగ్ టర్మ్. సో లాంగ్ టర్మ్లో బెనిఫిషియల్ ఉంటుంది. ఫర్దర్ కంటిన్యూస్ మానిటరింగ్ బడ్జెట్ పర్ఫార్మెన్స్, దీన్ని బడ్జెట్స్ ఏవైతే వేస్తామో అది కంటిన్యూగా మానిటర్ చేసుకుంటూ పోవాలి, అచీవ్మెంట్స్కి కానీ ఫెయిల్యూర్కి కానీ, అంతేకాని ఒకసారి పెట్టి కాదు. GBTL ఈజ్ ఎసెన్షియల్ టు ఓవర్కమ్ దిస్ సిచ్యువేషన్. దిస్ హెల్ప్ టు ఐడెంటిఫై వేర్ రివిజన్స్ ఆర్ రిక్వైర్డ్ ఇన్ ద బడ్జెట్ టు అకౌంట్ చేంజింగ్ కండిషన్స్. సో కండిషన్స్ చేంజ్ అవుతుంటే ఆ కండిషన్ చేంజ్ అయిన దాని ప్రకారం బడ్జెట్ని ప్రిపేర్ చేయాలి. అంతేకాని నేను బడ్జెట్ ఒకటి ప్రిపేర్ చేసి నేను మోనార్క్ని నేను ఇట్నే ఫాలో అవుతాను, నేను మోనార్క్ని ఇట్నే ఫాలో అవుతాను అంటే అట్లా కాదు సార్, అట్లా జరగదు సార్ అని చెప్పడమే. నెక్స్ట్ మేనేజర్ ద ఎఫిషియన్సీ ఆఫ్ ఎఫెక్టివ్ మానిటరింగ్ మీన్స్ బడ్జెట్ పర్ఫార్మెన్స్ ఇన్ ద managers should provide accurate, relevant, actionable information on time to appropriate management level so that budgets can give a realistic target to measure the performance. It is also important to note that at the time of revising the బడ్జెట్ని రివైజ్ చేసుకునేటప్పుడు ద ప్రైమరీ బడ్జెట్ యాజ్ వెల్ యాజ్ ద పాస్ట్ ఇన్ఫర్మేషన్ షుడ్ నాట్ బి ఇగ్నోర్డ్ యాజ్ ఏ బేసిస్ ఫర్ ప్రిపేరింగ్ ఆల్ బడ్జెట్స్. నువ్వు రివైజ్ చేసినంత మాత్రాన ఓల్డ్ ఇన్ఫర్మేషన్ని పక్కన పాడేయకూడదు. అది మనకి మెయిన్ డేటా, అదే మనకి బేసిస్ ఆల్ బడ్జెట్ని ప్రిపేర్ చేయడానికి. దట్ ఈస్ క్వశ్చన్ నెంబర్ 7th. నౌ క్వశ్చన్ నెంబర్ 8. వాట్ ఈస్ దేర్ ఇన్ క్వశ్చన్ నెంబర్ 8? The board of directors meeting Toyota Motors Limited, a car manufacturing company, is to be scheduled to held in another 10 days. So కార్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ షెడ్యూల్ ఎన్ని డేస్కి ఇచ్చింది? 10 daysకి ఇచ్చింది. వన్ ఆఫ్ ద ఐటమ్ హ్యాస్ పర్ ఎజెండా టు బి డిస్కస్ ఇన్ ద మీటింగ్ ఇన్ ద ప్రజెంట్ బడ్జెటింగ్ సిస్టమ్ ఆఫ్ ద కంపెనీ. యువర్ ఆర్గనైజేషన్ ఈజ్ అట్ ప్రజెంట్ యూజింగ్ బడ్జెట్స్ ఫర్ కంట్రోల్ విచ్ ఆర్ ప్రిపేర్డ్ మోస్ట్లీ ఆన్ ట్రెడిషనల్ బేసిస్తో. వాళ్ళ బడ్జెట్స్ ఎట్టున్నాయి? ట్రెడిషనల్ బేసిస్ని బేస్ చేసుకొని బడ్జెట్ని ప్రిపేర్ చేస్తున్నారు. నౌ ద CEO ఆఫ్ యువర్ కంపెనీ వాంట్స్ టు ప్రపోజ్ ద బోర్డ్ టు యూజ్ బియాండ్ బడ్జెట్. సో ట్రెడిషనల్ నుంచి బియాండ్ బడ్జెటింగ్కి పోవాలనుకుంటున్నారు. ఇన్స్టెడ్ ఆఫ్ ట్రెడిషనల్ బడ్జెటింగ్ ఇన్ ద కంపెనీ ఆన్ ఎక్స్పెరిమెంటల్ బేసిస్. దేర్ఫోర్ యు ఆర్ ద మేనేజ్మెంట్ అకౌంటెంట్. నువ్వెవరు? మేనేజ్మెంట్ అకౌంటెంట్. హ్యాస్ బీన్ ఆస్క్డ్ యాజ్ by your CEO to explore the possibilities of introducing beyond budgeting system in the company. సో బియాండ్ బడ్జెటింగ్ని తీసుకొని రావడం వల్ల కంపెనీలో మనకి ఏం బెనిఫిట్స్ ఉంటాయి, ఏం లిమిటేషన్స్ ఉంటాయి అనేది మనం చెప్పాలి. అండ్ ఫస్ట్ ట్రెడిషనల్ బడ్జెటింగ్ వద్దనుకోవడానికి ట్రెడిషనల్ బడ్జెటింగ్ ఒక లిమిటేషన్స్ ఏమన్నా అనేది చెప్పాలి. తర్వాత ఈ బియాండ్ బడ్జెటింగ్ నేచర్ ఎటు ఉంటుంది అనేది చెప్పాలి. సో అన్నీ చెప్పుకుంటా పోతే వాడు తీసుకున్నామో అనేది ఆలోచిస్తాడు. సో దానికోసం ఏం చెప్పన్నాడు మనకి? కంపేర్. యు ఆర్ రిక్వైర్డ్ టు ప్రిపేర్ నోట్స్ టు యువర్ CEO. నీ CEO కోసం నువ్వు నోట్స్ని ప్రిపేర్ చేయాలి. యూజ్డ్ ఫర్ ఈజ్ ప్రజెంటేషన్ అట్ మీటింగ్. సో మీటింగ్లో ప్రొవైడ్ చేయడానికి. మీటింగ్లో ఏమేమి చెప్పాలి? ఫస్ట్ లిమిటేషన్స్ ఆఫ్ ట్రెడిషనల్ బడ్జెటింగ్. సో ట్రెడిషనల్ బడ్జెటింగ్ ఇది సార్, ట్రెడిషనల్ బడ్జెటింగ్ ఇది సార్, ఇది చేయడం వల్ల ఇది వస్తుంది సార్, దీన్ని పక్కన పాడేసి బియాండ్ బడ్జెటింగ్ పోదాం, ఇది సూపర్ సార్, ఇది మిరాకిల్ సార్ అని చెప్పడమే. ఫస్ట్ లిమిటేషన్స్ చెప్పాలి ట్రెడిషనల్ బడ్జెటింగ్కి సంబంధించి. నెక్స్ట్ అడ్వాంటేజెస్ అవైలబుల్ ఇన్ బియాండ్ బడ్జెటింగ్తో వచ్చే అడ్వాంటేజెస్ ఏమున్నాయి అనేది చెప్పాలి. నెక్స్ట్ నేచర్ ఆఫ్ బియాండ్ బడ్జెటింగ్.
బియాండ్ బడ్జెటింగ్ యొక్క నేచర్ ఏమనేది చెప్పాలి. నెక్స్ట్ బెనిఫిట్స్ ఆఫ్ బియాండ్ బడ్జెటింగ్. బియాండ్ బడ్జెటింగ్ చెప్పడం వల్ల బెనిఫిట్స్ ఏమేమి ఎంజాయ్ చేయొచ్చు అనేది చెప్పాలి. నెక్స్ట్ ద సూటబిలిటీ ఆఫ్ బియాండ్ బడ్జెటింగ్ టు ద కంపెనీ. సో కంపెనీకి సంబంధించి బియాండ్ బడ్జెటింగ్ సూటబుల్ అవుతుందా కాదనేది చెప్పాలి. ఫస్ట్ లిమిటేషన్స్ ఆఫ్ ట్రెడిషనల్ బడ్జెటింగ్. ట్రెడిషనల్ బడ్జెటింగ్లో ఏమేమి లిమిటేషన్స్ ఉన్నాయని చెప్పాలి. లిమిటేషన్స్ ఏమేమి ఉన్నాయి? ఫస్ట్ టైం కన్జ్యూమింగ్ అండ్ కాస్ట్లీ టు పుట్ టుగెదర్. సో ట్రెడిషనల్ బడ్జెటింగ్ వల్ల ఏమొస్తుంది? అది ఒక కాస్ట్ బడ్జెటింగ్, అది టైం కన్జ్యూమ్ చేస్తుంది ట్రెడిషనల్ బడ్జెటింగ్ అనేది. నెక్స్ట్ కాన్స్టెంట్ రెస్పాన్సివ్ అండ్ ఫ్లెక్సిబిలిటీ. రెస్పాన్సివ్నెస్ ఉండరు అండ్ ఫ్లెక్సిబిలిటీ ఉండదు. నెక్స్ట్ ఆఫ్టెన్ బెరియర్ టు చేంజ్. దాన్ని చేంజ్ చేయాలంటే కూడా కొంచెం ప్రాబ్లమే. ఏమేమి చెప్పినాము ఇప్పుడు? టైం కన్జ్యూమ్ ఒకటి, దాన్ని పెట్టాలంటే కాస్ట్లీ అవుతుంది, దాన్ని రెస్పాన్సివ్ ఉండదు, ఫ్లెక్సిబిలిటీ ఉండదు, తర్వాత చేంజ్ చేయాలంటే కూడా బెరియర్ మీన్స్ ఇష్యూస్ వస్తుంది. రియల్లీ స్ట్రాటజికల్లీ ఫోకస్ ఆన్ ఆర్ ఆఫ్టెన్ కాంట్రాడిక్టరీ. దీన్ని స్ట్రాటజికల్గా ఫోకస్ చేయలేము, రియల్గా ఫోకస్ చేయలేము, అండ్ ఇది ఏమైనా చేంజ్ చేయాలంటే కూడా ఒక కాంట్రాడిక్టరీ ఇది. నెక్స్ట్ యాడ్ లిటిల్ వాల్యూస్ ఎస్పెషలీ గివెన్ ది టైమ్ రిక్వైర్డ్ టు ప్రిపేర్. వాల్యూ అనేది లిటిల్ వాల్యూ యాడ్ అవుతుంటుంది, ఎస్పెషల్లీ చూసుకుంటే టైం రిక్వైర్డ్ టు ప్రిపేర్. దాన్ని ప్రిపేర్ చేయడానికి టైం ఎక్కువ అవుతుంది. నెక్స్ట్ కాన్సన్ట్రేట్ ఆన్ కాస్ట్ రిడక్షన్ అండ్ నాట్ వాల్యూ క్రియేషన్. ఆల్మోస్ట్ కాస్ట్ రిడక్షన్ గురించి ఆలోచిస్తాము, మన యొక్క కంపెనీకి వాల్యూ క్రియేట్ చేయాలనేది ఆలోచించదు. నెక్స్ట్ డెవలప్డ్ అండ్ అప్డేటెడ్ టు ఇన్ఫ్రీక్వెంట్లీ యూజువల్లీ యాన్యువల్లీ. సో ఎప్పుడో ఫస్ట్ ఏప్రిల్కి ఒకసారి వేస్తే మళ్ళీ నెక్స్ట్ ఏప్రిల్కి వచ్చి మళ్ళీ అప్డేట్ చేద్దాం అని అనుకుంటారు. అంటే ఇన్ఫ్రీక్వెంట్ వేలో అప్డేట్ చేస్తుంటారు. యాన్యువల్లీ ఒకసారి ఆర్ మనం డికేడ్కి ఒకసారి అట్లా చేంజ్ చేస్తుంటారు. ఆర్ బేస్డ్ ఆన్ అన్సపోర్టెడ్ అజంప్షన్స్ అండ్ గెస్ వర్క్స్. సో అన్ని అజంప్షన్స్ అనేది ప్రాపర్గా ఉండవు, వాళ్ళు చేసే గెస్ వర్క్ అనేది ప్రాపర్గా ఉండదు. నెక్స్ట్ రెయిన్ఫోర్స్ డిపార్ట్మెంటల్ బెరియర్స్ రాదర్ దెన్ ఎంకరేజ్ నాలెడ్జ్ షేరింగ్. సో డిపార్ట్మెంటల్ బెరియర్స్ ఒకటి ఉంటుంది అండ్ ఎంకరేజ్ నాలెడ్జ్ షేరింగ్ అనేది ఎంకరేజ్ ఉండదు. మేక్ పీపుల్ ఫీల్ అండర్ వాల్యూడ్. సో వాళ్ళ యొక్క పీపుల్ని అండర్ వాల్యూగా ఫీల్ అవుతారు. సో టోటల్ ప్రాబ్లమ్స్ ఏమేమి ఉన్నాయి దీనిలో? టైం కన్జ్యూమింగ్, ఫ్లెక్సిబిలిటీ ఉండదు, చేంజ్ చేయాలంటే బాగుండదు, ఫోకస్ వచ్చేసి కాంట్రాడిక్టరీ ఉంటుంది, స్ట్రాటజికల్గా ఫోకస్ ఉండదు, తర్వాత టైం రిక్వైర్డ్ అనేది ఎక్కువ టైం కన్జ్యూమ్ చేస్తుంది. ఇది కాస్ట్ రిడక్షన్ గురించి ఆలోచిస్తుంది తప్ప కాస్ట్ క్రియేషన్ గురించి ఆలోచించాలి. అంటే మన యొక్క కంపెనీకి వాల్యూ క్రియేట్ చేయాలనేది ఉండదు. దీన్ని అప్డేట్ అనేది ఇన్ఫ్రీక్వెంట్గా అప్డేట్ చేస్తాము. తర్వాత అన్సపోర్టెడ్ అజంప్షన్స్ ఉంటాయి, గెస్ వర్క్స్ ఉంటాయి. అండ్ రెయిన్ఫోర్స్ డిపార్ట్మెంటల్ బెరియర్స్ రాదర్ దెన్ ఎంకరేజ్ నాలెడ్జ్ షేరింగ్. మేక్ పీపుల్ ఫీల్ అండర్ వాల్యూడ్. సో వాళ్ళ యొక్క పీపుల్ని వాళ్ళే అండర్ వాల్యూగా ఫీల్ అవుతారు. అది డిసడ్వాంటేజెస్. బీబీ దట్ ఈస్ బియాండ్ బడ్జెటింగ్ వల్ల బెనిఫిట్స్ ఏమంటే ఫస్ట్ వచ్చేసి 2 మెయిన్ అడ్వాంటేజెస్ ఉన్నాయి. మెయిన్ అడ్వాంటేజ్లో ఒకటి మోర్ అడాప్టివ్ ప్రాసెస్ దెన్ ట్రెడిషనల్ బడ్జెటింగ్. సో ఇది అడాప్టివ్ ప్రాసెస్, ఎవరన్నా అడాప్టివ్ చేసుకోవచ్చు దీన్ని. నెక్స్ట్ ఇట్ ఈస్ డీసెంట్రలైజ్డ్ ప్రాసెస్ అన్లైక్ ట్రెడిషనల్ బడ్జెటింగ్ వేర్ లీడర్స్ ప్లాన్ అండ్ కంట్రోల్ ద ఆర్గనైజేషన్ సెంట్రల్లీ. ట్రెడిషనల్ బడ్జెటింగ్లో ఎవరైతే లీడర్స్ ఉంటారో వాళ్ళు ఒకటి క్రియేట్ చేస్తే ఆ క్రియేట్ చేసిన దాన్ని అందరూ ఫాలో కావాలనేది ఒకటి ఉంటుంది ఎక్కడ ట్రెడిషనల్ బడ్జెటింగ్లో. బట్ ఇక్కడ ఏమంటే ఇది డీసెంట్రలైజ్డ్ ప్రాసెస్, ఎవరికి వాళ్ళు క్రియేట్ చేస్తారు, ఎవరికి వాళ్ళు ఫాలో అవుతుంటారు. నెక్స్ట్ నేచర్ ఆఫ్ బియాండ్ బడ్జెటింగ్. బియాండ్ బడ్జెటింగ్ యొక్క నేచర్ ఏమంటే బడ్జెటింగ్ ఈజ్ ఎవాల్వింగ్ రాదర్ దెన్ బికెమ్ అబ్సల్యూట్. సో బడ్జెట్ అనేది ఎవాల్వింగ్ అవుతుంది, అంటే ఎప్పటికప్పుడు చేంజ్ అవుతుంటుంది, అబ్సల్యూట్ అనే ఆప్షనే ఉండదు. సో ఇట్ డిపెండ్స్ ఆన్ ట్రస్ట్ అండ్ ట్రాన్స్పరెన్సీ. ఇది ఏదానిపైన డిపెండ్ అవుతుంది? ఒక ట్రస్ట్ అండ్ ట్రాన్స్పరెన్సీ పైన డిపెండ్ అయి ఉంటుంది. నెక్స్ట్ షిఫ్ట్ ఫ్రమ్ టాప్ డౌన్ centralized process to more participative bottom up approach in many firms. సో టాప్ డౌన్ నుంచి బాటమ్ అప్ అప్రోచ్కి పోతుంది, అంటే పార్టిసిపేటివ్ అప్రోచ్లోకి వస్తుంది ఎప్పుడు బియాండ్ బడ్జెటింగ్ని యూజ్ చేస్తే. నెక్స్ట్ ఇట్ హైలైట్ ద లెవెల్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ దట్ కెన్ బి అచీవ్డ్ ఈవెన్ విత్ రిలేటివ్లీ సింపుల్ మోడిఫికేషన్ అండ్ గ్రేట్ డీల్ ఆఫ్ ట్రస్ట్. ఇక్కడ చిన్న మోడిఫికేషన్ జరిగిన ఒకరి మీద ఒకరి ట్రస్ట్ అనేది ఉంటుంది, ఒకరి మీద ఒకరికి నమ్మకం అనేది ఉంటుంది. ఆ ట్రస్ట్ అనేది గ్రేట్ డీల్ ఇక్కడ. నెక్స్ట్ బడ్జెటింగ్ హ్యాజ్ చేంజ్. ద చేంజెస్ హ్యాస్ బిన్ నైదర్ డ్రామాటిక్ ఆర్ రాడికల్. ఇక్కడ చేంజెస్ అనేది డ్రామాటికల్ ఉండవు ఆర్
రాడికల్ ఉండవు. రాడికల్ చేంజెస్ అంటే ఏమి, బీపీఆర్ బిజినెస్ ప్రాసెస్ రీఇంజనీరింగ్, అక్కడేమి డ్రామాటిక్ అండ్ రాడికల్ చేంజెస్ అనేది జరగాలి అంటాము. అంటే ఏమి, ఒక హ్యూజ్ చేంజ్ అనేది కావాలి. చేంజ్ అంటే చిన్న 5% 6% చేంజ్ కాదు, 95% 98% అది రాడికల్ చేంజ్ అంటాము. సో బట్ ఇక్కడ బియాండ్ బడ్జెటింగ్లోనే సింపుల్ చేంజెస్ అనేది జరుగుతాయి. నెక్స్ట్ అయితే ఇన్స్టెడ్ ఆఫ్ ఇంక్రిమెంటల్ ఇంప్రూవ్మెంట్స్ విత్ ట్రెడిషనల్ బడ్జెటింగ్ బీయింగ్ సప్లిమెంటెడ్ బై న్యూ టూల్స్ అండ్ టెక్నిక్స్, కొత్తవి యాడ్ చేసుకుంటూ పోతాము. ఫోర్కాస్టింగ్ ఇన్ ఫ్యాక్ట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఫోర్కాస్టింగ్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ ఇక్కడ. సో నేచర్ ఆఫ్ బియాండ్ బడ్జెటింగ్లో ఏమేమి ఉన్నాయి, ఫస్ట్ ఇది అబ్జల్యూట్ కాదు, తర్వాత టాప్ డౌన్ నుంచి బాటమ్ అప్కి షిఫ్ట్ అవుతుంది, తర్వాత ఏవైతే ఇంప్రూవ్మెంట్ చేసినామో వాటన్నిటిని హైలైట్ చేసుకుంటూ పోతుంది. ఇది డ్రామాటిక్ చేంజెస్ ఏమీ చెయ్యదు. నెక్స్ట్ ఇది ఇంపార్టెంట్, అంటే ఫోర్కాస్టింగ్ చేసే దగ్గర ఇంపార్టెంట్. నెక్స్ట్ బెనిఫిట్ ద బియాండ్ బడ్జెటింగ్ మోడల్. బెనిఫిట్స్ ఏమేమి వస్తాయి దీనికి, ఫస్ట్ 2 అడ్వాంటేజెస్ చెప్పినాము. అడ్వాంటేజెస్ ఏం చెప్పినాము, అడాప్టివ్ ప్రాసెస్ అండ్ డీసెంట్రలైజ్డ్ ప్రాసెస్ అన్నాము, యాడ్కి సంబంధించి. నెక్స్ట్ బెనిఫిట్స్ ఆఫ్ బియాండ్ బడ్జెటింగ్, దీనివల్ల బెనిఫిట్స్ ఏముంటాయంటే, ఫస్ట్ అది హెల్ప్స్, బియాండ్ బడ్జెటింగ్ హెల్ప్ చేస్తుంది. ఎవరికి హెల్ప్ చేస్తుంది, మేనేజర్స్ టు వర్క్ ఇన్ కోఆర్డినేషన్ టు బీట్ ద కాంపిటీషన్. సో కాంపిటీషన్ని బీట్ కావాలంటే మనం కోఆర్డినేట్గా వర్క్ చేయాలి. ఆ కోఆర్డినేట్గా వర్క్ చేయడానికి వర్క్ చేయడానికి బియాండ్ బడ్జెటింగ్ అనేది హెల్ప్ చేస్తుంది. నెక్స్ట్ ఇంటర్నల్ రైవలరీ బిట్వీన్ మేనేజర్స్ ఈజ్ రెడ్యూస్డ్ యాజ్ టార్గెట్ షిఫ్ట్ టు కాంపిటీటర్స్. తో టార్గెట్ని షిఫ్ట్ చేయడానికి, కాంపిటీటర్కి టార్గెట్ని తగ్గడానికి, టార్గెట్ని రీచ్ కావడానికి వాటిని మేనేజర్స్కి రెడ్యూస్ చేస్తుంది. ఇంటర్నల్ రైవలరీ బిట్వీన్ మేనేజర్స్ ఈజ్ రెడ్యూస్ టార్గెట్ షిఫ్ట్ టు కాంపిటీటర్స్. నెక్స్ట్ మోటివేట్ చేస్తుంది. హెల్ప్స్ ఇన్ మోటివేటింగ్ ఇండివిజువల్స్ బై డిఫైనింగ్ క్లియర్ రెస్పాన్సిబిలిటీస్ అండ్ ఛాలెంజెస్. సో క్లియర్గా రెస్పాన్సిబిలిటీస్ ఛాలెంజెస్ వాటిని చెప్తుంది. నెక్స్ట్ ఇట్ ఎలిమినేట్ సమ్ బిహేవియర్ ఇష్యూస్ బై మేకింగ్ రివార్డ్స్ టీమ్ బేస్డ్. ప్రాపర్ డెలిగేషన్ ఆఫ్ అథారిటీ టు ఆపరేషనల్ మేనేజర్స్ హూ ఆర్ క్లోజ్ టు ద కన్సర్న్ యాక్షన్ అండ్ కెన్ రియాక్ట్ క్విక్లీ. సో ఇక్కడ ప్రాపర్గా డెలిగేషన్ చేస్తుంది, ప్రాపర్గా వర్కౌట్ చేస్తుంది, ప్రాపర్ కన్సర్న్ యాక్షన్స్ని ప్రొవైడ్ చేస్తుంది. ఆపరేషనల్ మేనేజ్ డు నాట్ రెస్ట్రిక్ట్ దెమ్సెల్వ్స్ టు బడ్జెట్ లిమిట్స్ అండ్ ఫోకస్ ఆన్ అచీవింగ్ కీ రేషియోస్. సో రిస్ట్రిక్ట్ అనేది ఏముండదు ఈ బడ్జెట్ లిమిట్లో. తర్వాత కీ రేషియోస్ని అచీవ్ కావడానికి ఫోకస్ చేస్తారు. ఇది ఎస్టాబ్లిష్ కస్టమర్ ఓరియంటెడ్ టీమ్స్ని ఎస్టాబ్లిష్మెంట్ చేస్తుంది. క్రియేట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ విచ్ ప్రొవైడ్ ఫాస్ట్ అండ్ ఓపెన్ ఇన్ఫర్మేషన్ త్రూ అవుట్ ద ఆర్గనైజేషన్. సో టోటల్గా బెనిఫిట్స్ ఏమున్నవి, బెనిఫిట్స్ అంటే ఫస్ట్ కోఆర్డినేట్గా వర్క్ చేయడము, తర్వాత మోటివేట్ చేయడం ఇండివిజువల్స్ని, బిహేవియర్ ఇష్యూస్ ఏమైనా ఉంటే వాటిని ఎలిమినేట్ చేయడము, తర్వాత ఇది కస్టమర్ ఓరియంటెడ్ టీమ్గా వర్క్ చేయడము. అండ్ రిస్ట్రిక్షన్స్ అనేవి ఏమి ఉండదు బడ్జెట్లో, ఇట్లానే పెట్టుకోవాలనేది రిస్ట్రిక్షన్స్ ఏమీ ఉండవు. తర్వాత ఫాస్ట్ అండ్ ఓపెన్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తుంది, అందరికీ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తుంది, ఫాస్ట్గా ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తుంది. ఇది అడ్వాంటేజెస్. నెక్స్ట్ సూటబిలిటీ, మన కంపెనీకి సూటబిలిటీ అవుతుందా కదా అని చెప్పాలి. మనది వచ్చేసి ఆటోమొబైల్ ఇండస్ట్రీ కాబట్టి ఆటోమొబైల్ ఇండస్ట్రీ అంటే ఆల్మోస్ట్ అన్ని చేంజెస్ అవుతుంటాయి కదా. ఆ చేంజెస్ అవుతున్న దానికి ఎప్పుడో పెట్టుకునేదాన్ని రీచ్ అయితే, అంటే ఎప్పుడో పెట్టుకునేదంటే ట్రెడిషనల్ బడ్జెటింగ్. బియాండ్ బడ్జెటింగ్ అయితే ఎప్పటికప్పుడు చేంజ్ అయ్యేది. సో మన మార్కెట్ అనేది ఎప్పటికప్పుడు చేంజ్ అయ్యే మార్కెట్ కాబట్టి ఈ బియాండ్ బడ్జెటింగ్ అనేది మంచిగా సూట్ అవుతుందని చెప్తాము. దట్ ఈస్ సిన్స్ కియోటో మోటార్ లిమిటెడ్ హీ కార్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అండ్ ప్రజెంట్లీ అడాప్టింగ్ ట్రెడిషనల్ కాస్టింగ్ సిస్టమ్. సో ప్రజెంట్గా ఏది ఉంది, TDC ట్రెడిషనల్ కాస్ట్ మేనేజింగ్ సిస్టమ్ని ఫాలో అవుతుంది. మోర్ ఓవర్ ఆటోమొబైల్ ఇండస్ట్రీ గో త్రూ ర్యాపిడ్ చేంజెస్. సో ఇట్ ఈస్ in its business environment, so the company can definitely use beyond budgeting to improve the control system and beat the competition. కంట్రోల్ సిస్టమ్ని చేంజ్ చేయాలనుకున్నా, కాంపిటీషన్ని బీట్ కావాలన్నా మనం బియాండ్ బడ్జెటింగ్ని యూజ్ చేయాలి. బియాండ్ బడ్జెటింగ్ లైఫ్ అండ్ ఏజిల్ హోలిస్టిక్ అప్రోచ్ బేస్డ్ ఆన్ సెల్ఫ్ ఆర్గనైజేషన్స్. సో బియాండ్ బడ్జెటింగ్ ఏమవుతుంది, ఎక్కడ లై ఉంటుంది, ఏజ్లో లై ఉంటుంది, హోలిస్టిక్ అప్రోచ్ ఉంటుంది, సెల్ఫ్ ఆర్గనైజేషన్ అనేది ఉంటుంది. దిస్ విల్ ఆల్సో హెల్ప్ ద మేనేజర్స్ టు వర్క్ క్లోజ్ కోఆర్డినేషన్ విత్ ఈచ్ అదర్ విత్ మోటివేషన్ విచ్ ఇన్ టర్న్ విల్ బీట్ ద కాంపిటీషన్స్. సో దీనివల్ల క్లోజ్గా కోఆర్డినేషన్ వర్కౌట్ చేయొచ్చు, మోటివేషన్ చేస్తుంది, కాంపిటీషన్ని బీట్ కావచ్చు. అది క్వశ్చన్ నెంబర్ 8. అప్ టు దిస్ క్వశ్చన్ కంప్లీటెడ్. నౌ కేస్ స్టడీ క్వశ్చన్స్ ఉన్నాయి, నెక్స్ట్ వీడియోలో చూద్దాం.